ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ టీం తమ కొత్త కెప్టెన్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాబోయే సీజన్లో ఆ టీంని ఎవరు లీడ్ చేయబోతున్నారో రివీల్ చేశారు. సో ఆల్రెడీ మనకి నిన్న నైట్ దీనికి సంబంధించి కొన్ని లీక్స్ వచ్చాయి. రజత్ పటిడార్ని కెప్టెన్గా పెట్టబోతున్నారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే నిజమైంది. ఆర్సీబీ వాళ్ళు ఐపీఎల్ 2025 కోసం రజత్ పటిడార్ని కెప్టెన్గా పిక్ చేసుకున్నారు. సో నిన్న లీక్స్ వచ్చిన తర్వాత ఇదైతే కొంతవరకు ఎక్స్పెక్టెడ్గానే మారిపోయింది. బట్ అంత ముందు చూసుకుంటే మాత్రం అందరూ విరాట్ కోహ్లీ కెప్టెన్గా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ విరాట్ కోహ్లీ అయితే దీనికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. మళ్ళీ రజత్ పటిడార్ని కెప్టెన్గా పెడదామని అడిగితే అతను చాలా సంతోషంగా అంగీకరించాడంట. సో మొత్తం మీద అందరి ఇష్టంతోనే రజత్ పటిడార్ ఆర్సీబీ టీంకి కెప్టెన్గా మారాడు. మళ్ళీ ఆర్సీబీ మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ గురించి చాలా క్లియర్గా చెప్పారు. అతనికి టీంలో స్పెషల్గా ఎలాంటి టైటిల్ అవసరం లేదు. అతను ఆల్రెడీ ఒక లీడర్. తను ఇచ్చే ఎనర్జీ టీంకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అతని ఎనర్జీ వల్ల టీం ఎంతలా పెర్ఫామ్ చేయగలుగుతుంది. సో విరాట్ కోహ్లీ పేపర్ మీద కెప్టెన్గా లేకపోయినప్పటికీ అతని టీంకు కెప్టెన్ అన్నట్టు మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ విరాట్ కోహ్లీ మీద లీన్ అయ్యాడు. అలాగే కోచ్ ఆండీ ఫ్లవర్తో పాటు ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ కూడా విరాట్ కోహ్లీ మీద చాలా విషయాలు లీన్ అయ్యారంట. అంటే అతని మీద డిపెండ్ అయ్యారంట. సో క్లియర్లీ విరాట్ కోహ్లీ పేపర్ మీద కెప్టెన్గా లేకపోయినప్పటికీ అతనే మోస్ట్ లైక్లీ టీంను లీడ్ చేయొచ్చు. అంటే ఒక లీడర్ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఆ ఎనర్జీని పాస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు టీంని. ఇక రజత్ పటిడార్ విషయానికి వస్తే క్యాప్టెన్సీ డిస్కషన్ లాస్ట్ ఇయరే జరిగిందంట. అంటే ఐపీఎల్ 2024 జరుగుతున్నప్పుడే ఆర్సీబీ డైరెక్టర్ మోబోబాట్ అతను అడిగాడంట, నువ్వు క్యాప్టెన్సీకి రెడీగా ఉన్నావని చెప్పి. బట్ రజత్ పటిడార్ నేను ఒక స్టేట్ టీంకి కెప్టెన్గా మారిన తర్వాత ఆర్సీబీ టీంకి కెప్టెన్గా మారుతానని చెప్పాడంట. సో దానికి తగ్గట్టే లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ టోర్నమెంట్స్లో అతనైతే మధ్యప్రదేశ్ టీంని లీడ్ చేశాడు. దీంతో అతనికి కెప్టెన్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈవెన్ తన టీం కప్ కొట్టలేకపోయినప్పటికీ తనైతే బాగానే పెర్ఫామ్ చేశాడు. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుండి రజత్ పటిడార్ని కెప్టెన్గా చేద్దామని చెప్పి ఆర్సీబీ ఆలోచనలో ఉంది. అండ్ దీనికి విరాట్ కోహ్లీ కూడా సపోర్ట్ చేశాడు. ఈవెన్ వాళ్ళు దినేష్ కార్తిక్తో కూడా డిస్కస్ చేశారంటే ఈ మ్యాటర్. అండ్ అతను కూడా దానికి అంగీకరించాడంట. సో ప్రస్తుతానికైతే రజత్ పటిడార్ ఏజ్ 31 సంవత్సరాలు. బట్ ఐపీఎల్లో చూసుకుంటే అతనికి మరీ అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. కేవలం 27 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అండ్ 27 కూడా ఆర్సీబీ టీం తరఫున ఆడాడు. అయితే తక్కువ మ్యాచ్లోనే పటిడార్ తనకంటూ ఒక స్పెషల్ స్టాటస్ని ఏర్పరచుకోగలిగాడు. మెయిలీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని అద్భుతంగా ఫేస్ చేస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్గా మారిపోయాడు మిడిల్ ఓవర్స్లో. అండ్ ఆల్సో పటిడార్ కొంతవరకు ఇంట్రోవర్టెడ్ క్యాండిడేట్. అంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉండడు. చాలా వరకు కామ్గా కంపోజ్డ్గా ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ బ్యాటింగ్ అగ్రెసివ్గా చేసినప్పటికీ తన క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కామ్గా ఉంటుంది. సిడిదిరి విరాట్ కోహ్లీ ఒక మంచి ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ. దీని అతనికి మంచి కామన్ కూల్గా ఉండి రజత్ పటిడార్ లాంటి పర్సనాలిటీతో అయితే బాగా సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి రజత్ పటిడార్ కెప్టెన్గా ఆర్సీబీ టీం యొక్క చిరకాల కోరికను తీరుస్తాడా లేదనేది.